విద్యుత్ పొరుగు సేవల సిబ్బంది మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడే ఇవాళ మన మంత్రి గారు, ఎలక్ట్రిసిటీ మంత్రి జగదీష్ రెడ్డి గారు పిలుపు మేరకు ఇవాళ వచ్చాము. ఏదైతే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిందో కాంట్రాక్టు కార్మికులకు ఎవరు చేస్తామని అది ఎప్పుడో వచ్చిన సమస్య మాట్లాడి చర్చించారు. మంత్రి గారు కూడా విషయాన్ని చర్చించిన తర్వాత వాళ్ళను అంచనాలుగా లెక్క చేస్తామని చెప్పడానికి మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ఇందులోనే భాగంగానే ఎవరైతే అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో వాళ్ళకైనా కానివ్వండి, ఇప్పుడు కాంట్రాక్టు ఆపరేటర్స్, సబ్స్టేషన్ ఆపరేటర్స్ అయితే కానివ్వండి, లేకుంటే డ్రైవర్సు, వాచ్మెన్స్, వాళ్ళందరినీ కూడా వాళ్ళ టైం పీరియడ్ తీసుకొని వాళ్ళని కూడా అంచెలంచెలుగా రెగ్యులర్ చేస్తానికి అవకాశం ఉంది. ఎవరో సమ్మె చేస్తే ఇదేదో అయిందని కాకుండా కార్మిక సోదరులు, విద్యుత్ కార్మిక సోదరులందరికీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. పార్టీ పుట్టినప్పటి సంది మేము ఉన్నాము, ఎప్పటి సందో ఎన్నో ఉద్యమం వల్ల మేము పాల్గొన్నాము. దానికి అనుగుణంగానే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో సభలలో చెప్పారు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తామని. దానికి అనుగుణంగానే ఇవాళ మన ఎనర్జీ మంత్రి పిలిపించి మాతోటి క్లియర్గా చెప్పారు. కంపల్సరీ ఎవరైతే కాంట్రాక్టు కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా రెగ్యులర్ అవుతారని ఈ సమాముఖంగా చెప్పుకుంటూ, ఎవరు సమయంలో పోతే మాత్రము అది మీకే నష్టం జరుగుతుందని చెప్పుకుంటూ కాంట్రాక్టు కార్మికులందరినీ కూడా ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తారని చెప్పుకుంటూ ఈఫీఎఫ్ టు జీఫీఎఫ్ కూడా 2299 టు 2004 వరకు కూడా కంపల్సరీ వాళ్ళకు కూడా ఏది మేనేజ్మెంట్ ఇస్తామని చెప్పింది కాబట్టి దాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. కాంట్రాక్టు కార్మికులు ఎవరైనా కానీ రేపు జరిగే ఏమన్నా సమ్మె కూడా వాళ్ళు పోతే కూడా మీ అందరూ మేము పోవద్దని రిక్వెస్ట్ చేస్తూ, మా ముఖ్యమంత్రి, మా గవర్నమెంటు, మేము దానికి అనుబంధం ఉన్న ట్రేడ్ యూనియన్ కాబట్టి ఈ సమస్యలను ఎప్పటి సందో మేము చర్చించుకుంటూ వచ్చినాం. ఇవన్నీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కాబట్టి అవన్నీ సానుకూలంగా స్పందిస్తారని చెప్పుకుంటూ జై తెలంగాణ. ఈరోజు ఎనర్జీ మినిస్టర్ గారి దగ్గర, విద్యుత్ శాఖ మంత్రి దగ్గర చర్చలు జరగడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు కాంట్రాక్టు ఒప్పంద కార్మికులది రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారు, అనౌన్స్ చేశారు. అది మీ అందరూ తెలిసిన విషయమే. మరి ఉద్యమంలో భాగంగా వారు ఉద్యమం చేసినప్పుడు కూడా అవుట్ సైడింగ్ సోర్సెస్ అనేది, కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది మీ డిపార్ట్మెంట్లో ఉండదు, నేను దశల వారీగా చేస్తానని ఆ రోజు ఇచ్చినటువంటి ఈ మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ మాట ప్రకారమే ఈరోజు వారు అందరినీ దశల వారీగా క్రమబద్ధీకరణిస్తానని చెప్పారు. అదే కాకుండా కొంతమంది ఏదో ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఉన్నటువంటి పార్టీలు, రాజకీయ అనుబంధ సంస్థలు ఏదో బెదిరించినంత మాత్రంలో చేయలేదు. వారు మానవతా దృక్పథంతో అందరినీ మంచిగా తెలంగాణలో సుఖ సంతోషాలతో ఉండాలి కార్మికులు, తర్వాత ఉద్యోగస్తులు అనే ఉద్దేశంతోనే వారు అందరినీ క్రమబద్ధీకరించడం జరిగింది. మిగతా సమస్యల మీద కూడా ఎనర్జీ మంత్రి గారు ఇప్పుడు మాట్లాడారు, జగదీష్ రెడ్డి గారు. మరి వారు చొరవ తీసుకొని ఆ సమస్యలు కూడా పరిష్కరించారని, అదేవిధంగా మేనేజ్మెంట్ను కూడా పరిష్కరిస్తానని, మరి తిరిగి మా ప్రెసిడెంట్ అయినటువంటి కవిత మేడం గారు దీంట్లో ఇంటర్ఫీర్ అయ్యి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒప్పంద కార్మికులను కూడా అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి వారు చెప్పిన తర్వాతనే ఈ సమస్య పరిష్కారం అయినందుకు మా యూనియన్ తరఫున ఇటు ముఖ్యమంత్రి గారికి, జగదీష్ రెడ్డి గారికి, అదేవిధంగా కవిత మేడం ఎంపీ గారికి, అదేవిధంగా ఇది ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి సపోర్ట్తో మీ సమస్యలు సాధించుకోవడానికి పోతున్నాం, కానీ ఉద్యమాల ద్వారా మాత్రం కాదు. ఇది మేము మొదటి నుంచి కూడా కాగితం ఇస్తేనే సమస్య పరిష్కారం చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్న వాగ్దానం మీదకి మేమందరం కూడా వారికి సపోర్ట్ చేస్తూ ఏ ఉద్యమం జరిగినా కూడా మేమందరం సైనికుల్లాగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, అందరం కూడా తప్పకుండా సైనికుల్లాగా పనిచేసి మళ్ళీ ఇంటరప్షన్ ఒక నిమిషం కూడా లేకుండా చేసి మరి అందరికీ కరెంటు విద్యుత్తును అందిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, కవిత గారి నాయకత్వం.
నాయకత్వం, జగదీశ్వరి గారి నాయకత్వం, ప్రకాష్ అన్న నాయకత్వం, సత్యనారాయణ గారి నాయకత్వం, ఝాన్సన్ నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.